సాధారణంగా గ్రామ దేవతలకు 3 రోజుల ఉత్సవాన్ని నిర్వహిస్తారు. కానీ ఇక్కడ మాత్రం 8 రోజుల పాటు జాతరను జరిపిస్తారు. 900 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన జాతరకు ఏటా లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు. విచిత్ర వేషధారణలతో అలరిస్తుంటారు. ఒకప్పటి తిరుపతి ప్రజల ఆచార వ్యవహారాలు, జీవన విధానాలను కళ్లకు కట్టినట్లుగా తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర ఉంటుంది. అంగరంగ వైభవంగా జాతరను నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. దేవాదాయ శాఖతో పాటు టీటీడీ కూడా ఆలయ అభివృద్ధికి నిధుల్ని కేటాయించడంతో పునర్నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి చెల్లెలుగా విరాజిల్లుతోన్న తిరుపతి గంగమ్మ జాతరపై ప్రత్యేక కథనం. తాతయ్యగుంట గంగమ్మ జాతరకు ఎంతో గుర్తింపు ఉంది. లక్షలాది మంది భక్తులు దేశం నలుమూలల నుంచి తరలివచ్చి అమ్మవారికి మొక్కులు సమర్పించుకుంటూ ఉంటారు. పూర్వం తిరుపతిని పాలగాళ్లు పరిపాలించే రోజుల్లో పాలగాడు అందమైన యువతలను బలాత్కరించేవాడట. కొత్తగా పెళ్లైన వధువులంతా మొదటి రాత్రి తనతో గడపాలని ఆంక్షలు విధించేవాడట. పాలగాడిని సంహరించి స్త్రీ జాతిని రక్షించేందుకు జగన్మాత తిరుపతి నగరానికి 2 కిలోమీటర్ల దూరంలోని అవిలాల గ్రామంలో కైకాకులంలో గంగమ్మగా జన్మించిందని పురాణాలు చెప్తున్నాయి. యుక్త వయసుకు వచ్చిన గంగమ్మపై యథావిధిగా పాలగాడి కన్నుపడి ఆమెను బలాత్కరించబోయాడట. దీంతో గంగమ్మ తన విశ్వరూపాన్ని ప్రదర్శించిందట. తనను అంతమొందించడానికి అవతరించిన గంగమ్మ అని తెలుసుకున్న పాలగాడు పారిపోయి దాక్కున్నాడు. పాలగాండి వెతుక్కుంటూ గంగమ్మ అనేక వేషాలు ధరించి 3 రోజుల పాటు గాలించిందని పురాణాల్లో ఉంది. అయినా కూడా పాలగాడు దొరకలేదట. 4వ రోజు గంగమ్మ దొరవేషం వేసింది. దీంతో తన ప్రభువు వచ్చాడనుకుని పాలగాడు బయటకు రాగానే అతన్ని తల నరికి సంహరించింది. ఈ దుష్ట శిక్షను తలుచుకొని ఆ తల్లి తమను చల్లగా కాపాడాలని కోరుకుంటూ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏటా ప్రజలు జాతర చేస్తున్నారు. ఉదయం చాటింపుతో గంగమ్మ జాతర ఘనంగా అంగరంగ వైభవంగా జాతర ప్రారంభమవుతుంది. జాతర సందర్భంగా రేపటి నుంచి బైరాగి వేషం, బండ వేషం, తోటి వేషం, దొర వేషం, మాతంగి వేషం, సున్నపు కుండలతో వేషధారణలు ఉంటాయి. మే 12వ తేదీన గంగమ్మ జాతర, మే 13వ తేదీన ఉదయం 4 గంటలకు విశ్వరూప దర్శనంతో జాతర ముగుస్తుంది. ఈ వేషాల్లోనే మాతంగి వేషం ప్రధానమైంది. ఆలయంలో ప్రత్యేక క్యూ లైన్లు, ఆలయ పరిసర ప్రాంతాల్లో ఆధ్యాత్మిక వాతావరణం పెంపొందించేలా ప్రత్యేక ఆకృతులను ఏర్పాటు చేశారు. ఈ ఏడాది జాతరకు తరలివచ్చే లక్షలాది మంది భక్తులకు సకల సౌకర్యాలను కల్పిస్తున్నారు. ఆడవారి వేషాలను మగవారు ధరించి మొక్కులు తీర్చుకుంటుండడం ఇక్కడ ఒక సంప్రదాయం. పుష్ప 2 సినిమా ఫస్ట్ లుక్లో అల్లు అర్జున్ ఆడవేషంలో కనిపించడం అందరినీ ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత నుంచి ఆ సంప్రదాయం గురించి అందరూ ఆసక్తిగా తెలుసుకోవడం ప్రారంభించారు. చిత్తూరు జిల్లా కుప్పంలో వెలిసిన శ్రీ ప్రసన్న గంగమాంబ జాతరలో వేషధారణలు కనిపిస్తాయి. ఇంకా శ్రీ ముత్తుమారమ్మ ఆలయం ముందు అగ్నిగుండ ప్రవేశం కూడా జరుగుతుంది. నిప్పులపై భక్తులు ప్రదక్షిణలు, అశేష జనవాహిని నడుమ అమ్మవారి విశ్వరూప దర్శనం అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ జాతర కోసం భక్తులు కుప్పం పురవీధుల్లో పోటెత్తారు. చిత్తూరు జిల్లా కుప్పంలో వెలిసిన శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ జాతర ప్రతి సంవత్సరం మే మాసంలో తమిళ ఉగాది పండుగ తర్వాత జాతర జరిపే సంప్రదాయంగా ఉంది. అంటే తమిళుల సంస్కృతి సంప్రదాయాలకు ఇక్కడ పెద్దపీట ఉందని చెప్తుంటారు. అమ్మవారి జాతరలో ప్రధానంగా బొట్టు, చీరకట్టు, జడకట్టు మగవారు ఆడవారిగాను, ఆడవారు మగవారిగాను వేషధారణ వేస్తూ ఉంటారు. అంతేకాగా భక్తులు మాతంగి, బండ, బైరాగి, సున్నపు కుండలు, దొర, దొరసాని, రాజు, రాణి లాంటి ఎన్నో పౌరాణిక వేషధారణలు వేసి తమ మొక్కులను తీర్చుకుంటూ ఉంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే కుప్పంలో తిరుపతి గంగమ్మ జాతర జరుగుతుంటే జంబలకడి పంబ సినిమా తలపిస్తుంది.
తిరుపతి గంగమ్మ తల్లి కలియుగ దైవం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి చెల్లెలని భక్తుల నమ్మకం. అదేవిధంగా శ్రీ ముత్తు మారెమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజ అభిషేకాలు నిర్వహించి ఆలయ ప్రాంగణంలో అగ్నిగుండ ప్రవేశాన్ని నిర్వహిస్తారు. వందలాది భక్తులు సైతం అమ్మవారితో అగ్నిగుండ ప్రవేశం చేసి తమ మొక్కులు తీర్చుకున్నారు. అమ్మవారి అగ్నిగుండ ప్రవేశాన్ని తిలకించడానికి ఆలయం దగ్గరికి వేలాదిగా భక్తులు చేరుకొని అమ్మవారి అగ్ని ప్రవేశ కార్యక్రమాన్ని తిలకించి అమ్మవారి మొక్కుల్ని తీర్చుకున్నారు.